ఆయన అగ్ని సంపర్కం కలిగినటువంటి వారు. అందుకే మనకి ఇప్పటికీ కూడా పంచాయతన పూజ అని శంకర భగవత్పాదాచార్యులు వారు ప్రవేశపెట్టింది. ఆ పంచాయతన పూజలో శివుడు, పార్వతి, గణపతి, విష్ణువు, ఆ తర్వాత సూర్యుడు, ఈ 5తో పూజ కాదు పూర్తిగా. పంచాయతన పూజ అంటే న్యాయంగా ఈ 5 మూర్తులకు 6 అగ్నికార్యం చేస్తారు. అగ్నికార్యం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన జరిగినట్టు. తమిళనాట ఇప్పటికీ ఆ ఆరాధన ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. అరుణ జడాయి గారని మాకు డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మహానుభావుడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఖాళీ దొరికితే చాలా అగ్నికార్యం చేసేవారు. అది పంచాయతనం పూజ అంటే. అసలు ఆ పంచాయతనం చేస్తే ఈ 6 తత్వాల్ని కలిపి పూజ చేసినట్టు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలోనే ఉంది. అది విచిత్రం. అలా జన్మించినటువంటి మహానుభావుడు అక్కడ కుమరిల భట్టుగా వచ్చారు. బౌద్ధులు వేదాన్ని తిరస్కరిస్తుంటే అసలు ముందు బౌద్ధ మతాన్ని ఓడించాలంటే బౌద్ధ మతం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏం చేశారంటే బౌద్ధ మతంలో ఓ గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరారు. కానీ ఆయనకి కర్మవాదం అంటే మహాప్రీతి. దాన్ని ప్రచారం చేయడానికి వచ్చింది అవతారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అందుకని బౌద్ధులు చూడకుండా రహస్యంగా సంధ్యావందనం అవి చేస్తుండేవారు. వాళ్ళ గురువు గారి దగ్గర కూర్చుని అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఒకనాడు కనిపెట్టేశారు బౌద్ధులు, ఈయన ఈ మతం వాడు కాడు, ఇక్కడికొచ్చి చేరాడంతేను, ఎప్పటికో అప్పటికి దీన్ని ఖండించడానికి వచ్చాడు, కాబట్టి దీన్ని సంహరించేయండి అన్నారు. అని పైకి తీసుకెళ్లి సౌధంలోంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతూ ప్రతిజ్ఞ చేశాడు, వేదమే ప్రమాణమైతే, వేదమే సత్యమైతే నేను జీవింతునుగాక అన్నాడు. ఆ పైనుంచి కింద పడిపోయాడు. కుమరిల భట్టుకి ఏమీ అవలేదు. కానీ ఒక రాయి కంట్లో గుచ్చుకుని గాయమైంది. అప్పుడు వేదమాతని ప్రశ్నించారు, నీ ఎందు ఇంత నిబద్ధతతో నేను ప్రచారం చేశాను, నీ కోసమని బౌద్ధుల్ని ఓడించడానికి నేర్చుకున్నాను, ఎందుకు నా కంటికి గాయమైందని అడిగారు. నువ్వు చేసిన ప్రతిజ్ఞలో దోషం ఉంది. వేదము ప్రమాణమైతే అన్నావు, వేదమే ప్రమాణము కనుక నేను రక్షింపబడతానని నువ్వు అనలేదు. నీ ప్రతిజ్ఞలో దోషం ఉంది. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఆ జ్ఞానంలో చిన్న వైక్లభ్యం వచ్చింది కనుక కంటికి దెబ్బ తగిలిందండి శరీరవాణి అంటే వేదమాత అని. ఆనాడు బౌద్ధుల్ని ఓడించి ఏ అగ్నిహోత్రంలోంచి వచ్చారో కర్మిష్ఠ అంటే ఏమిటో చూడండి సుబ్రహ్మణ్యుడు నిరూపించి చూపించారు. ఆయన చెయ్యకూడని అపరాధం ఒకటి చేశారు. ఒక గురువు దగ్గర చేరి ఆ గురువు మతాన్ని ఓడించడం కోసం వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మరి అది కర్మిష్టి చెయ్యకూడని పని. నేను ఇటువంటి పని చేశాను కనుక దానికి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో దగ్ధమైపోతానన్నారు. ఈ తుషాగ్ని పేర్చేసుకుని తుషాగ్నిలో కాలిపోతున్నారు. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. యోగ మార్గంలో వచ్చి వాదించడానికి రమ్మన్నారు జ్ఞాన మార్గం గురించి. నేను తుషాగ్నిలో దహించుకుపోతున్నాను, నా శిష్యుడైనటువంటి వాడు మండల విశ్రుడు ఉన్నాడు, వెళ్ళమన్నారు. మళ్ళీ యోగ మార్గంలో విడిపారు శంకరాచార్యులు వారు. అప్పుడు సరే అది శంకర విజయాల్లో విషయం అనుకోండి, ఇప్పుడు నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చెయ్యను. కాబట్టి ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి బౌద్ధ మతాన్ని ఓడించారు. దక్షిణ భారతదేశంలో జైన మతం ఉండేది పూర్వం. ఎంత కరడు కట్టిపోయిందంటే జైన మతం, మీకొక్క ఉదాహరణ చెప్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చినప్పుడు శివపాద హృదయుడు అని సీర్గాళి అని అరుణజడాయి గారు వాళ్ళ సొంత ఊరది. అక్కడ ఆ శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి, వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు. వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధ నాయనరు పుట్టారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఓ రోజు సాయంకాలం బయటికి ఎడుతుంటే పిల్లవాడు కాళ్ళకు అడ్డం పడ్డాడు. అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి ఆ సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే అఘమర్షణ మంత్రం చెప్పి నీళ్లలో ములుగుతారు. ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు. ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు, నీళ్లలో ములిగిపోయాడని భయం వేసింది. భయం వేసి ఎవరిని పిలిచి చెప్తాడు? ఎదురుగుండా శివాలయం గోడ మీద వృషభవాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా అప్ప అమ్మా అప్ప అని ఏడిచారు వాళ్ళిద్దరినీ చూసి. ఇది కావలసిన ఏడుపు నేర్పాడైన మనకి. అవి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తాడు. అందుకని అవి బొమ్మలని ఏడవలేదు, వాళ్ళిద్దరూ మాతాపితరులని ఏడిచారు. ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు, అదేమిటి అలా కూర్చున్నావు, పిల్లవాడు ఏడుస్తున్నాడు పదన్నారు. గబగబా వచ్చారు ఇద్దరు. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడు ఏడిస్తే పాలు ఇవ్వాలి, పార్వతి పాలి అన్నారు. అంటే ఆవిడంది ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, శివజ్ఞానం వచ్చేస్తుంది పాలిస్తే. ఇవ్వనా అంది. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి పాలిచ్చేసింది ఆవిడ.
పాలిస్తే ఆ పాలు తాగేశాడు పిల్లాడు. తాగేయగానే నీకు శివజ్ఞానం వచ్చేసింది. తండ్రి గారు అఘమర్షణ మంత్రం చెప్పి పైకి లేచారు, వచ్చారు. కుర్రవాడి నోటి పక్కన పాలు కనబడ్డాయి. ఎవరిచ్చిన పాలు తాగావురా అని అడిగారు. వెంటనే బ్రహ్మాండికమైనటువంటి పదికం చెప్పారు. అంటే మనకి దండకాలంటాను చూసారా, అటువంటిది చెప్పారు. ఆ కుర్రాన్ని ఎత్తుకుని గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. వాడు రావణ బ్రహ్మ చేసిన స్తోత్రం దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు ఆ పిల్లాడు. వాడు గుడికి తీసుకెళ్తే చేతిలో ఇలా భజన చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తుంటే చేతులు ఎర్రబడుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులు చూడలేక బంగారు చిడతలు పైనుంచి కింద పడేశారు. ఇప్పటికీ జ్ఞాన సంబంధాలు తిరిగినటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయండి. అంతటి మహాపురుషుడు ఆయన. మధురలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయం మధురైలో, ఆ ఆలయాన్ని మూతపెట్టేశారు. జైనులు రాజుగారిని జైనుల్లోకి మార్చేశారు. మార్చేస్తే ఆనాడు మళ్ళీ వేదమతాన్ని ఉద్ధరించడం కోసమని మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధనైనారుగా ఆ ఊరిళ్ళారు. విడితే జైనులకి తెలిసింది జ్ఞాన సంబంధులు వచ్చారు, ఎలాగైనా వారిని సంహరించాలనుకున్నారు. అనుకుని వారు విడిది చేసినటువంటి ఇంటికి అగ్నిహోత్రం పెట్టేశారు. ఇల్లు కాలిపోతోంది. ఆయనను అనుసరించి కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు. జ్ఞాన సంబంధర్ పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి రాజుకి బుద్ధి రావాలని నా ఇంటికి అంటింపబడినటువంటి ఈ అగ్నిహోత్రము రాజు శరీరమును చేరుగాక అన్నారు. వారి నోటి వెంట వచ్చినదే సత్యం అయిపోతుంది. రాజుగారి ఒళ్ళు కాలిపోవడం మొదలెట్టింది. వైద్యులు దగ్గరికి వెళ్ళారు. వెడితే ప్రియపురాణంలో రాశారండి, అరిటాకులు పట్టుకెళ్ళారట, పడుకోబెడదాం లేత అరిటాకుల మీద. అరిటాకుల మోపులు కాలిపోయి, జైనులు నెమలి ఈకల విసిరికర్రలు పట్టుకెళ్లారు, అవి కాలిపోయి, మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు. ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అంది. పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే అయినా జైనులు ఒప్పుకోలేదు. శరీరానికి కుడి పక్కన జ్ఞాన సంబంధాలు చల్లబరుస్తారు, ఎడం పక్కన మేము చల్లబరుస్తాం అన్నారు. అటు వారు నించున్నారు, ఇటు జ్ఞాన సంబంధాలు నించున్నారు. ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి విభూతి రాశారు. శరీరం ఒక పక్క చల్లబడిపోయింది, అవతల పక్కన మరింత వేడిక్కిపోయింది. అప్పుడు రాజు, మహాప్రభో ఇది మరీ ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకే చోట స్వర్గం నరకం కనబడుతున్నాయంటే అటువైపు కూడా విభూతి రాశారు. అప్పుడు చల్లబడింది. చల్లబడినా జైనులు అంగీకరించలేదు. మా మత గ్రంథాల్ని, శైవమత గ్రంథాలని తీసుకెళ్లి వైఘై నదిలో పారేస్తాం, ఏవి ఎదురొచ్చి నిలబడితే అవే ప్రమాణం అన్నారు. వైఘై నదిలో పడేశారు. వాళ్ళ గ్రంథాలు కొట్టుకెళ్ళిపోయాయి. వీళ్ళ జ్ఞాన సంబంధం వేసినటువంటి గ్రంథాలు మాత్రం శివాలయం దగ్గరికి వెళ్ళి పైకి లేచి నీటి మీద నిలబడిపోయాయి. ఆ విధంగా ఇంకా జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర చెప్పుకోవాలంటే అది సామాన్యమైంది కాదండి. చిట్ట చివరి జ్ఞాన సంబంధర్కి వివాహం చేస్తా ఉన్నారు. జ్ఞాన సంబంధర్ ఎంత చిత్రం అంటే, ఒక వైశ్యుడు వాళ్ళ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పువ్వులు కోయడానికి వెడితే పాము గరిచి చచ్చిపోయింది. జ్ఞాన సంబంధర్ అప్పటికి ఎక్కడో ఉన్నారు, ఏదో ఊళ్ళో దేవాలయంలో. ఆయన వచ్చే వరకు పార్థివ శరీరం ఉంటుందా? ఆయనకి ఇస్తానన్నారంతే. ఆ పిల్లని ఇంకా పెళ్ళవలేదు, ఏమీ అవ్వలేదు. ఆ అమ్మాయికి అంచేష్టి సంస్కారం చేసేసారు, బూడిద చేసేశారు. ఎముకలు బూడిద ఆయన జాడీలో పెట్టో గదిలో పెట్టి దాచుకున్నాడు. జ్ఞాన సంబంధర్ వస్తే చెప్దామని. పాపం జ్ఞాన సంబంధర్ వచ్చారు. వచ్చిన తర్వాత, అయ్యో నీకు పిల్లనిద్దాం అనుకున్నానయ్యా, చచ్చిపోయింది, పిల్ల జాడీలో ఉండిపోయింది అన్నారు. ఇది ఆ పిల్లని బతికించి చూస్తామన్నారు జైనులు. అంటే పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థిపంజర నిర్మాణం జరిగి అందులోంచి 8 సంవత్సరాల ఆడపిల్ల బయటకు వచ్చింది. ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకొచ్చింది. యథార్థంగా జరిగాయండి ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఎప్పటివో కావు, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ. జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు. ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని, నేను వివాహం చేసుకోనన్నారు. అది ఆయన ధర్మం అంటే. చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒకరు అమ్మాయిని తీసుకొచ్చారు, ఆయనకి వివాహం చేశారు. చెయ్యగానే ఆయన స్తోత్రం చేశారు. ఆయన సుబ్రహ్మణ్యావతారం. అది ఎప్పుడూ బ్రహ్మణ్యమే. అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు ఆయన. ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి? అందుకని ఆ భార్యని, బంధువుని అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు. సర్వేశ్వర, నీ పాదముల యొక్క అమృతమునందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా? నాకు వద్దు తండ్రి, నీలో కలిపేసుకోమని అడిగారు. బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధర్ పాడినటువంటి పత్తికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్ళిపోయారు పరమశివుడు. అంత గొప్ప స్థితిని పొందారు.
అందుకని దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధంగా వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఆయనే అదేంటి అక్కడ అత్తుషాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు. అందుచేత రెండు రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని, యువతల జైన మతాన్ని, రెండు మతాల్ని ఓడించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం. అటువంటి అవతారం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? భగవాన్ రమణులుగా వచ్చింది. ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకలు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని. అందుకే షణ్ముఖుడికి 6 ముఖాలు. 6 ముఖాలు ఎందుకో తెలుసా అండి? ఫిజికల్గా నిజంగా 6 ముఖాలా అండి అని కాదు. 6 ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం. ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా? మనందరికీ ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జరా, మోహము, జననము, మరణము. ఈ 6 కొట్టుకుంటూ ఉంటాం. ఇంకేమీ ఉండదు. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. దప్పిక, దాహం వేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ దాహం వేస్తూ ఉంటుంది. జర, వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. మోహం, ఎక్కడ లేని జ్ఞానం వీడికి, అన్నీ నావే అనుకుంటూ ఉంటాడు, దాచుకుంటూ ఉంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయౌ కాయంబు నొల్ల అద్దె కొంపల పోలు ఆ భోగమొల్ల కొని తెచ్చు పీడలౌ కొంపల నొల్ల ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల ఎందుకీ భాగ్యంబులెందుకీ బ్రతుకు ముందు చావుండంగ మురియంగనగునే అంటారు. అలాగా స్వామి నీ పాదాలు చాలు, మాకెందుకు ఇవన్నీ ఉండేవా, ఏడిచేవా, మా వెంట వచ్చేవా అని ఎవరంటారు? ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ 6 తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉద్ధరిస్తాడు. అందుకని ఆయనకి షడాననుడు, 6 ముఖములతో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు. ఈ నెమలి ఎక్కడిదో తెలుసా అండి? గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు, తర్వాత తారకాసుర సంహారం చేశారు. ఏమంటే నెమలి మీద కూర్చోవడం ఏమిటి? మరి కూర్చోడానికి ఓ సింహాసనం లేదా? అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇటు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఆ నెమలి ఏం నడుస్తుంది, ఈయనేం కూర్చుంటారు, ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం. పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి, దులు మూట కట్టేస్తుంది. చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు, ఒక శూలం పట్టుకుని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని, చేతిలో ఒక ధ్వజం ఉంటుంది, పతాకం, దాని మీద కోడిపుంజోటు ఉంటుంది, కుక్కుట ధ్వజం ఉంటుంది. ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు. ఆ నెమలి కాళ్ళ కింద పాము తిరుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి. ఎక్కడా లేని ఏమిటో కోడిపుంజు ఏమిటి, కూర్చోడానికి ఓ నెమలి ఏమిటి, నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి, ఈయనకు 6 ముఖాలు ఏమిటి, వల్లీదేవసేన భార్యలేమిటి, ఏమిటి అల్లరంతా అంటే అందులోనే ఒక గొప్ప రహస్యం. ఆయనకి విశాఖుడు అని పేరు. విశాఖపట్టణానికి పేరు ఎందుకో తెలుసా అండి? విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది. విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా? విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పానే స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయిన వాడు అని ఒక అర్థం. అలా ఉన్న పరమశివుణ్ణి అమ్మవారు విడిచిపెట్టదు. అపర్ణ అని అమ్మవారికి పేరు. అపర్ణ అంటే ఆకులు తినని కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం. అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగలా చుట్టుకుని ఉండిపోయిందని అర్థం. మరి చైతన్యం ఎక్కడుంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే కొమ్మలు, విశాఖుడు అంటే కొమ్మలు లేనితనం, ధవ అంటే భర్త కలిగింది, విధవ అంటే భర్త లేనిది. అందుకని విశాఖుడు అంటే శాఖలు లేవు. మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు. ఆ ఎండిపోయిన చెట్టే మళ్ళీ ఆకులు కొమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది. ఎక్కడుంది చైతన్యం? లోపల ఉంది చైతన్యం. అందుకని ఆయనకి గుహ అని ఒక పేరు. ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు తిరుత్తని వెళ్ళి ఆయన మీద పాటలు రాశారు. రాస్తే పరమప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై కలకండ నోట్లో పోశారు. పోస్తే అప్పుడే ఓ కీర్తన రాశారు. నాకు కీర్తనలు రావు, కానీ ఎంత అద్భుతమైన కీర్తన తెలుసా అండి అది. ఆ గుహ అన్న నామంతో ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు. త్యాగరాజు గారి కీర్తనలు రాశారు. అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది. నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది, తోక ఒకటే ఉంటుంది దానికి.
అది ఎప్పుడో విప్పుతూ ఉండడం, అందులో రంగులు రావడం. అయినా కాకి అంటే దిగుమాల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది. అంతే కాకి పురి విప్పిందంటే ఎవరు అనరు. నెమలి ఒకటే పురి విప్పుతుంది. పురి విప్పుతుంది, నాట్యం చేస్తుంది, అదో విచిత్రం. మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది. ఏమంటే కాలం గ్రీష్మ ఋతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి? వాచీలు ఏమైనా ఇటు నుంచి ఇటు తిరుగుతాయా అంటే అలా ఏం తిరగవు, ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు. కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్లంబు శలిలంబు జఠరంబు చలదులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అంటారు. నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురివిప్పుతుంది. పురివిప్పితే రంగులు 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 కనపడతాయి. అలాగే కాలము కూడా 6 ఋతువులు కింద నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనబడుతుంది. ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి, ఒక ఋతువులో చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఒక ఋతువులో మంచు పడుతూ ఉంటుంది, ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది, ఒక ఋతువులో వర్షం పడుతూ ఉంటుంది, ఒక ఋతువులో ఎండిపోతుంది. ఇన్ని రంగులు, ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాలంలోంచే ఉంటాయి. ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనబడతాయి. అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనమందరం కాలగతులం అయిపోతాం. అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం. ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు? 14/7/1959. ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత వీడిలో ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి. అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు. అలా. కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతున్నాయి. అది కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడు ఉండే తత్వం. అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు. మరి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడో వచ్చాడు కదండి. అంటే రహస్యం ఎక్కడుంది? మెరుపు ఎక్కడుంది? మబ్బులోనే ఉంది. మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ 2 మబ్బులు దగ్గరికి రావాలి. సౌదామిని అంటారు. నీలి ఆకాశం మీద 2 నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయి అనుకోండి, ఒకదాన్నొకటి, మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది. ఈ మెరుపు శక్తి. దీని జ్ఞాన ప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది. అది సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో శక్తి ఉంది. ఏమిటా శక్తి? శూలాయుధం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి. అందుకని సుబ్రహ్మణ్యారాధన గొప్ప ఆరాధన. అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు. మరి నెమలి కాళ్ళ కింద పావేమిటి? పాము అంటే 2 అర్థాలుంటాయి. ఒక పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇది పైకెక్కుతూ ఉంటుంది. ఇలా ఉంటాయి పాములు. కొన్ని పాములు కిందకుంటాయి. కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం. వృషాకృత్వా గోత్రస్కలనమధవైలక్షితమితం లలాటే భక్తారం చరణకమలే తడయతితే చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత తులా కోటిక్వాణై కిలికిలితమిషానరిపుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. యోగరహస్యం చెప్తూ కేవలం సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు, తేజస్సు పోగొట్టుకుంటాడు. ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు. అందుకని నెమలి కాళ్ళ కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం. వాడు సంసారమునందు మగ్నుడు కాడు. మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరెవరు? భార్యల కింద చెప్తారు. కానీ వల్లి అంటే కుండలిని శక్తి. 3.5 చుట్ల చుట్టుకుని మనందరికీ మూలాధారం దగ్గర కుండలిని శక్తి పడుకుంటుంది. పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లేపకూడదు కూడా, గురువుల అనుగ్రహం లేకుండా. దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది. అది ఆశాంతం అంటారు. ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు వెడుతుంది. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం దాటుతూ షట్చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది. 2వది దేవసేన. దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యమునకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షమును వహించారు. వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు.
లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలుంటాయి, ఇక్కడే దేవతా గుణాలుంటాయి. రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి. ఇది పైకి వినపడదండి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతుంటాయి. ఏదో 100 రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది. ఎందుకురా అనవసరం, మనకి ఏం లోటు, పరమేశ్వరుడు ఏమీ ఇవ్వలేదు, పుచ్చుకోకుంటుంది దేవతాగుణం. ఏమిటో నువ్వు పుచ్చుకోకపోతే మాత్రం అది ఉండిపోతుందా? పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా, ఎంత మూర్ఖత్వం, పుచ్చుకో అంటుంది రాక్షస గుణం. పుచ్చుకుంటాడు, ఏమయ్యాడు, రాక్షస గుణానికి లొంగాడు. అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు. ఇప్పుడు ఏమైంది, దేవతాగుణం నెగ్గింది. అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి, ఓ పిల్లిని బలిచ్చేయి, ఓ గొర్రెని బలిచ్చేయి, ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు. ఇవన్నీ బలిచ్చి